భారతీయ రైల్వేలకు సరికొత్త రూపునిచ్చే దిశగా గురువారం పట్టాలెక్కనున్న బడ్జెట్లో మోదీ సర్కార్ అనేక ప్రతిపాదనలతో ముందుకు రానుంది. రైల్వేల సామర్థ్యాన్ని పెంచుకోవడం సహా విద్యుదీకరణ, డబ్లింగ్, ఆధునికీకరణ, ప్రయాణికుల భద్రతకు అగ్రతాంబూలమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఛార్జీల పెంపుపై మాత్రం రైల్వే మంత్రి సందిగ్ధంలో పడినట్లే కనిపిస్తోంది. కొద్ది నెలల్లోనే 4 రాష్ట్రాల ఎన్నికలు ఒకవైపు, అంతకంతకు తగ్గుతున్న ఆదాయం, పెండింగ్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధుల అవసరం మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఛార్జీల పెంపుపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మోదీ సర్కార్ రెండో రైల్వే బడ్జెట్ పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఆధునికీకరణ దిశగా భారతీయ రైల్వే ప్రయాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త లైన్ల ఏర్పాటు, డబ్లింగ్, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ ప్రాజెక్టులు ప్రయాణికుల భద్రత, సౌకర్యాల అభివృద్ధికి పెద్దపీట వేయొచ్చని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే వీటిపై వెచ్చించే మొత్తం భారీగా పెరిగే అవకాశముందని రైల్వే శాఖ ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. 2015-16 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద 1,00,000 కోట్లు కేటాయించగా దాదాపు 90,000 కోట్లు ఖర్చు చేశారు. గురువారం నాటి బడ్జెట్లో ప్రణాళికా వ్యయాన్ని 1,25,000 కోట్లకు పెంచవచ్చని అంచనా. అయితే ఆర్థికంగా ఆచరణ సాధ్యమయ్యే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేందుకే రైల్వే శాఖ ఆసక్తి చూపుతోంది. దేశ విదేశీ సంస్థల నుంచి భారీ ఎత్తున సేకరించనున్న మొత్తంలో అధిక భాగం వీటికే వెచ్చించే అవకాశం కనిపిస్తోంది. రాబడి పరంగా పెద్దగా పురోగతి ఉండని కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టే దిశగా ఇప్పటికే అడుగులేసిన మంత్రి ఈ మేరకు బడ్జెట్లో మరిన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చే అవకాశముంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైల్వేను పట్టాలెక్కించడం సహా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమంటూ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకొచ్చిన తరువాత 2 సార్లు రవాణా, ప్రయాణ ఛార్జీలు పెంచింది. 2014లో సరకు రవాణా ఛార్జీల్ని 6.5% పెంచిన ప్రభుత్వం అదే ఏడాది నవంబర్లో రద్దీ సమయంలో సరకు రవాణాపై సర్ఛార్జీని 10% పెంచింది. 2015-16 రైల్వే బడ్జెట్లోనూ చాలా రకాల సరుకుల రవాణాపై 5-10% భారం మోపింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలానికి 141,416 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా 136,079 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు రవాణా కంటే రైలు రవాణా చౌక అంటూ వాణిజ్య వర్గాల్ని మెప్పించేందుకు కొత్త బడ్జెట్లో సరకు రవాణా ఛార్జీల్ని పెంచకపోవచ్చని రైల్వే శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాను 2.1% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పాత ఛార్జీల్నే కొనసాగించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో జరిగే 4 రాష్ట్రాల ఎన్నికలు, క్రమంగా దిగొస్తున్న డీజిల్ ధరల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణ ఛార్జీల జోలికి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. We have seen over a period of time the resources of railways are constantly dwindling. 2/3 of the revenue come from freight, 1/3 come from passengers, and hardly anything comes from non-railway revenues, which are normally the major source of financing railway developments globally. That for various reasons, the freight and fare is not decided in a most optimum manner. So if you continue to this trend, probably the railways will be in a very big distress over a period of time. And therefore, we need an independent application of mind which will look at the interest of the railways, the interest of other stakeholders like the passengers as well as the freight operators. ఛార్జీల పెంపు జోలికి వెళ్లకపోయినప్పటికీ పండుగల వేళ అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ప్రమాదాల్ని నివారించడం సహా భద్రత పెంపు కోసం ప్రత్యేక సెస్ విధించే అంశాన్ని రైలు మంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రకటనలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, రైల్వే భూముల్ని వాణిజ్య అవసరాలకు అద్దెకివ్వడం వంటి చర్యలు చేపట్టే అవకాశముంది. రైలు టికెట్లపై ఇస్తున్న 53 రకాల రాయితీలపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. రానున్న బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొత్త సర్వీసుల్ని ప్రారంభించే అవకాశముంది. రైళ్లు, స్టేషన్లలో పారిశుధ్యానికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.